హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. ఈరోజు అస్సలు లేట్ చేయకుండా ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు కానీ డిగ్రీ చేస్తూ ఉండగా, లేదంటే బీటెక్ చేస్తున్నారు, లేదంటే అయిపోయింది స్టడీస్ అయిపోయింది కానీ మీరు ఫ్రెషర్ ఏమైనా స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఇంతకు ముందు అయితే జస్ట్ బీటెక్ కానీ లేదంటే మన గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉంటే కొంచెం కష్టపడితే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితే జాబ్స్ వచ్చేవి. ఎందుకంటే ఇంతకు ముందు కొంచెం ఎక్కువే జాబ్స్ ఉండేవి కాబట్టి. ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, జాబ్స్ అంత ఎక్కువగా లేవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి. సో ఈరోజు మన వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను. అంటే మీరు మంచి ప్యాకేజ్తో ఫ్రెషర్స్గానే మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అండ్ ఆ స్కిల్స్ కూడా ఏ ప్లాట్ఫామ్ ఆర్ ఏ వెబ్సైట్లో నేర్చుకుంటే బయట మీరు వెళ్ళినప్పుడు వాల్యూ ఉంటుంది, అంటే సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఏ స్కిల్కి ఎలాంటి ప్లాట్ఫామ్లో మీరు కోర్స్ చేయాలో కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయే ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఎంఎల్ అండ్ ఏఐ, అంటే మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నేను మిషన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే నాకు ఏం యూజ్ ఉంది అని మీరు అడుగుతారు. సో ఈ కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఎలాంటి జాబ్స్ రావచ్చు అంటే ఏఐ డెవలపర్, లేదంటే ఎంఎల్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ స్పెషలిస్ట్, ఎంఎల్ రీసెర్చర్ ఆర్ ఎంఎల్ స్పెషలిస్ట్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్. సో ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా నేనే రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అంటే గూగుల్లో అంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు చూసి షాక్ అయిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఏఐ అండ్ ఎంఎల్ కోర్సెస్ చేసి ఉంటే అండ్ మీరు దానిలో చాలా ప్రో అయి ఉంటే మీకు ఫ్రెషర్గా స్టార్టింగ్ శాలరీ 10 LPA ఇస్తున్నారంట. నేను కావాలంటే గూగుల్ నుంచి నేను చూసిన అది స్క్రీన్ షాట్ కూడా కింద ప్లేస్ చేస్తాను చూడండి. సో ఇలాంటి కోర్స్ మీరు ఎందుకు నేర్చుకోకుండా ఉండాలి, వెంటనే వెళ్ళి ఆ కోర్స్ అయితే నేర్చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఈ ఎంఎల్ అండ్ ఏఐ ఏ ప్లాట్ఫామ్స్లో నేర్చుకుంటే మీరు చేసిన కోర్స్ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది అని నేను చెప్తున్నా. టాప్ 5 చెప్తున్నా ఇప్పుడు నేను. కాకపోతే స్క్రీన్ మీద టాప్ 10 వెబ్సైట్స్ కూడా నేను ప్లేస్ చేస్తా చూడండి. ఫస్ట్ గువి, GUVI దాని స్పెల్లింగ్. సెకండ్ కోర్సెరా, థర్డ్ ఎడెక్స్, ఫోర్త్ యుడైసిటీ అండ్ ఫిఫ్త్ fast.ai. ఈ 5 ప్లాట్ఫామ్స్ టాప్ 5 అనమాట ఏఐ ఆర్ ఎంఎల్ కోర్సెస్ నేర్చుకోవడానికి అండ్ మంచి వాల్యూ కూడా ఉండడానికి. మీ సర్టిఫికేట్స్ దీనిలో పెయిడ్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్రీ కూడా ఉన్నాయి. నేను ఇంకొకటి ఏం రికమెండ్ చేస్తానంటే, కొన్ని కోర్సెస్ జస్ట్ 1 వీక్ లేదంటే 10 hours 12 hours అలా చెప్పే ఉన్నాయి, కానీ అలాంటివి అస్సలు ప్రిఫర్ చేయకండి. 1 వీక్లో ఏమొచ్చేస్తుంది మీకు నేర్చుకుంటే? అట్లీస్ట్ మినిమం ఒక 10 weeks ఉన్న పీరియడ్ ఆఫ్ టైం కోర్సెస్ మీరు రికమెండ్ చేయండి. సో ఆ టాప్ 10 మీరు చూసి అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎందులో జాయిన్ అవ్వాలి. ఫ్రీ దానిలో లేదంటే పే చేసి జాయిన్ అవుదాం, లేదంటే ఇన్ని మంత్స్ మీకు మీ నాలెడ్జ్ మీకు తెలుస్తుంది కదా, నేను ఇన్ని మంత్స్ చదివితేనే నాకు వస్తుంది అని. సో అలా పీరియడ్ ఆఫ్ టైం బట్టి కూడా చూసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సారీ, నేను చాలా ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ కోర్స్ చేయడానికి మాకు ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, అంటే మేము ఏం చదివి ఉండాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ప్లేస్ కూడా చేస్తాను చూడండి స్క్రీన్ షాట్. నార్మల్గా అయితే బీటెక్ ఆర్ డిగ్రీలో కూడా కొన్ని స్ట్రీమ్స్ చేయొచ్చు అనమాట ఇలాంటి కోర్సెస్. సో ఆ కోర్సెస్ ఏంటో ఇక్కడ పెడతాను, చూసి మీరు దానికి ఫిట్ అయితే ఈ కోర్స్ అయితే మీరు నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అందరికీ, బీటెక్ చేసిన వాళ్ళకైనా, డిగ్రీ చేసిన వాళ్ళకైనా, కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా సరే, సాఫ్ట్వేర్ సైడ్ రావాలి అనుకునే వాళ్ళకి కూడా మెయిన్ డౌట్ ఏంటంటే, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు 2024లో నేర్చుకోవాల్సిన బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పైథాన్. ఫస్ట్ పైథాన్, జావా స్క్రిప్ట్, ఈ 2 నేర్చుకోండి. జావా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. సో ఫస్ట్ మాత్రం పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. తర్వాత C++ నాలెడ్జ్ కూడా ఉంటే మంచిది. సో ఇప్పుడు పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ జావా ఇవి నేర్చుకుంటే మనకుండే జాబ్స్ ఏంటంటే పైథాన్ డెవలపర్, లేదంటే పైథాన్లోనే ఫుల్ స్టాక్ డెవలపర్, లేదంటే జావా స్క్రిప్ట్ కూడా ఉంటుంది కాబట్టి పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ బేస్డ్ డెవలపింగ్ జాబ్స్, ఇలాంటివన్నీ జాబ్స్ అయితే మనం జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్స్కి కూడా, బీటెక్ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సెస్ నేర్చుకుంటే. అండ్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి టాప్ 5 కోర్సెస్ చెప్తాను. అవి ఏంటంటే యుడేమి, కోర్సెరా, కోడ్ కంబాట్,
కోడ్ మెంటర్ ట్యుటోరియల్స్ పాయింట్. అండ్ నేను ఇంకొకటి ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూట్యూబ్లో కూడా మంచి ఛానల్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి, తెలుగు అయితే తెలుగు ఛానల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు అవి ఫాలో అప్ అవ్వగలిగితే యూట్యూబ్లో కూడా పెట్టుకొని చూడండి. నాకు తెలిసి ఇప్పుడు పైథాన్ మనీ పే చేసి మంత్ కింద అని నేర్చుకోవడం కన్నా నాకు బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో కూడా కొన్ని ఫ్రీ ఉన్నాయి. సో అవి తెలుసుకొని అప్పుడు మీరు జాయిన్ అయ్యి పైథాన్ అయితే అండ్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ రెండు కలిపి నేర్చుకోండి. ఏదో ఒకటే నేర్చుకుంటే అవ్వదు పని. సో ఇదన్నమాట. అండ్ ఈ కోర్సెస్ చేస్తే స్టార్టింగ్ ఎల్పిఏ 4 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మన బూమింగ్లో ఉన్న జాబ్ ఏంటంటే డేటా సైంటిస్ట్. మీరు కూడా ఎక్కువ వినే ఉంటారు ఎక్కడ చూసినా డేటా సైంటిస్ట్ అని. సో ఈ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్లో కూడా పైథాన్, ఆర్, SQL ఇవి మెయిన్గా రావాలి. అండ్ దెన్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీద గ్రిప్ ఉండాలి. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ SQL కానీ లేదంటే MongoDB, Oracle దీని మీద కూడా మీకు ఐడియా ఉండాలి. ఐడియా కాదు, దాని గురించి మీరు నేర్చుకొని ఉండాలి. సో ఇంకా చాలా ఉన్నాయి, డేటా విజువలైజేషన్ ఇవన్నీ కలిపితే మీరు డేటా సైంటిస్ట్ అనే ఒక జాబ్ రోల్కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి బెస్ట్ కోర్స్ ఏంటంటే IBM వాళ్ళది డేటా సైంటిస్ట్ ప్రొఫెషనల్ అని చెప్పి ఒక కోర్స్ ఉంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్లేస్ చేస్తా చూడండి. అది నాకు తెలిసి 3 months ఎంతో అనుకుంటే, నాకు సరిగ్గా ఐడియా లేదు. సో ఆ కోర్స్ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ సర్టిఫికేషన్ అనమాట ఇది IBM వాళ్ళది. సో ఇది చెయ్యండి మీకు డేటా సైంటిస్ట్లో ఇంట్రెస్ట్ ఉండుంటే. అండ్ డేటా సైంటిస్ట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే బేసిక్లో బేసిక్ బీటెక్, అది కూడా కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి. లేదు అనుకుంటే మాస్టర్స్ ఆర్ PhD చేసి ఉండాలి, కానీ బేసిక్ మాత్రం బీటెక్ అనమాట. సో దీని ప్యాకేజ్ వచ్చేసి ఒకవేళ బీటెక్ స్టూడెంట్స్ ఈ కోర్స్ నేర్చుకొని ఫ్రెషర్స్గా వెళ్ళాలనుకుంటే 4 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు అయితే. ఇప్పుడు మరి బీటెక్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు లేదో నాకైతే ఐడియా లేదు. మ్యాథ్స్ PhD ఆర్ ఇలా మాస్టర్స్ అంటే ఈ రిలేటెడ్ కోర్స్లో చేసిన వాళ్ళనే తీసుకుంటున్నారు. అండ్ అలాంటి వాళ్ళకి ఫ్రెషర్స్కి అయితే 6 or 7 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అన్ని కోడింగ్ రిలేటెడే, లేదంటే బాగా బుర్ర పెట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాంటివే చెప్పావు కదా. అసలు ఇవేం లేకుండా మాలాంటి వాళ్ళకి, కోడింగ్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఏమన్నా చెప్పు అని మీరు అడిగితే నేను చెప్పే ఫస్ట్ రోల్ ఏంటంటే UI UX డిజైనింగ్. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను UI UX డిజైనింగ్ కోర్స్ గురించి. బట్ దీనికి రావాల్సిన స్కిల్స్ ఏంటంటే వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రోటోటైపింగ్, డిజైనింగ్ యూజర్ ఫ్లోస్ ఇవి కూడా నేర్చుకోవాలి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అన్నాను కదా అని చెప్పి మళ్ళీ జావా, పైథాన్ ఇలాంటివి అస్సలు కాదు. జస్ట్ HTML, CSS ఇలాంటివి, ఇవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. కానీ దీనిలో అంత మనం జావాలో, C++లో రాసే అంత ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు. పర్లేదు, ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్కిల్స్ మనకి రావాలి అంటే మనం ఈ స్కిల్స్ అన్నీ ఎలాంటి ప్లాట్ఫామ్లో నేర్చుకోవచ్చు, బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను చెప్పే ఒక 4 or 5 బెస్ట్ ఏంటంటే కోర్సెరా, స్కిల్ షేర్, UX అకాడమీ, గూగుల్ UX సర్టిఫికేట్ అండ్ యుడేమీ. ఇవి బెస్ట్ ప్లాట్ఫామ్స్ అనమాట UI UX డిజైనింగ్ కోర్స్ నేర్చుకోవడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు మీలో కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటే, అంటే అందులో కాకుండా ఏమన్నా 1 or 2 times చెప్పిన వెంటనే నేర్చుకోగలిగే గ్రాస్పింగ్ పవర్ మీకు ఉంటే యూట్యూబ్లో కూడా మంచి పేజెస్ ఉన్నాయి ఈ UI UX డిజైనింగ్ కోర్స్ నేర్పించే వాళ్ళు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా ఏమున్నాయో చూడండి, అవి జాయిన్ అయ్యి చూడండి. అందులో మీకు నేర్చుకోలేకపోతున్నాం, లేదంటే వాళ్ళ స్పీడ్కి మేము వెళ్ళలేకపోతున్నాం అంటే యూట్యూబ్ అయితే మన చేతిలోనే ఉంటుంది కదా, బ్యాక్ చేయడం, ఫ్రంట్ చేయడం అదంతా. సో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐడియా తెచ్చుకొని అప్పుడు మీకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి ఆ కోర్స్ అయితే నేర్చుకోండి. అండ్ దీనికి ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఇదే చేయాలి అదే చేయాలి అని ఏం లేదు. జస్ట్ కెరియర్ గ్యాప్ ఉండకుండా చూసుకోండి. నాకు తెలిసి కెరియర్ గ్యాప్ 1 or 2 years వరకు ఓకే అని నేనైతే అనుకుంటున్నా. నేను విన్నాను కూడా ఓకే అని. 1 year or 2 years మ్యాక్స్ అంతే. బట్ ఏదైనా డిగ్రీ ఆర్ డిప్లొమా ఏదన్నా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీనికి స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 LPA నుంచి స్టార్ట్ అవుతుంది.
అండ్ ఇంకొంచెం పెద్ద కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువ కూడా ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెషర్స్కి. సో మీకు కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అండ్ డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఏమన్నా, అంటే కొత్తగా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, కొత్తగా డిజైన్స్ ఆర్ ఏమైనా చేసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ గో ఫర్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్ జాబ్ రోల్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ చెప్పే జాబ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. అబ్బా, ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి నన్ను కమెంట్స్లో అసలు ఎంతమంది అడిగారంటే, అందుకే నేను కూడా ఈరోజు మీకోసం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి బ్రీఫ్గా చూసి దానికి నేర్చుకోవాల్సిన టూల్స్ ఏంటో అవన్నీ కూడా చూసి ఈరోజు మీకు చెప్దామని వచ్చాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం టూల్స్ మీద గ్రిప్ ఉండాలి, సిఆర్ఎం టూల్ మీద గ్రిప్ ఉండాలి, అండ్ దెన్ ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేటింగ్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నిటి మీద మనకు కొంచెం ఐడియా అయితే ఉండాలి. సో ఇవన్నీ టూల్స్ నేర్చుకుని ఇవన్నీ స్కిల్స్ వస్తేనే అప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా వచ్చినట్టు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోసం కోర్స్ చేయడం కోసం మినిమం ఏం క్వాలిఫికేషన్స్ కావాలి అని అంటే మీరు అట్లీస్ట్ 10th చేసి ఉండాలి అండ్ దెన్ ఇంటర్ కూడా అయ్యి ఉండాలి. సో 10th అండ్ ఇంటర్లో 50% అబవ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ డిప్లొమాలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిప్లొమా చేసి ఉంటే అదొక ప్రిఫర్డ్ ఇదనమాట. కానీ అసలు మ్యాండేటరీ కాదు చేయాలని, ఏ డిగ్రీ అయినా ఓకే. కానీ ఇందాక నేను చెప్పిన స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ అన్ని నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ నేర్చుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ చెప్తాను. అవేంటంటే హబ్స్పాట్, సింప్లీ లెర్న్, యుడేమి, కోర్సెరా, గూగుల్, లింక్డ్ఇన్ లెర్నింగ్ కూడా. నేను ఇంతకుముందు లింక్డ్ఇన్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, లింక్డ్ఇన్లో లెర్నింగ్స్ ఉంటే దానిలో కూడా మనం ఏమైనా కోర్సెస్ నేర్చుకోవచ్చు అని. సో డిజిటల్ మార్కెటింగ్ అందులో కూడా నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఫ్రీలాన్సర్స్లా. సో దాన్ని బట్టి మనకి కొన్ని అయితే డైలీ పే చేస్తారు అండ్ కొన్ని ఫ్రీలాన్సింగ్ జాబ్స్ వీక్లీ కూడా పే చేసే జాబ్స్ ఉంటాయి. సో ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. సో అదనమాట ఈరోజు నేను చెప్పే ఇప్పుడు 2024లో టాప్లో ఉన్న కోర్సెస్ అండ్ జాబ్స్ అండ్ ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్స్ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తంలో మీకు ఏ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది సిమిలర్గా ఏ కోర్స్ తీసుకుంటున్నారని. సో అదనమాట ఈరోజు వీడియో. Don't forget to subscribe. Bye bye.